వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులు ఆయిల్ ఫామ్ పంటను వేసి అధిక లాభాలు సాధించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. మంగళవారం మైన్సాలోని శ్రీ బ్యాంక్వెట్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ పంట వేయాలని రైతులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని సద్వినియోగం చేసుకుని పంట వేయాల్సిందిగా సూచించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 4200 ఎకరాల్లో రైతులు పంటను వేయడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత గిట్టుబాటు ధర ఉంది. రైతన్న బంగారు కలలు అవి నెరవేర్చే మనకు పామ్ ఆయిల్ లాభం దొరుకుతుంది. 1,30,000 అంటే ఏ పంటలో కూడా రాదు. మీరు సోయా పెట్టండి, 10 కుంటలు వస్తుంది. 10 కుంటల్లో 70,000 వస్తుంది. దాని తర్వాత మక్క పెట్టుంది, 30 కుంటలు వస్తుంది. 30 కుంటల్లో కూడా 70,000 వస్తుంది. అంటే 1,40,000. 1,40,000లో 70,000 ఖర్చుకి పోతుంది. అంటే కేవలం మనకు 70,000 రూపాయలే మిగులుతాయి. దానికోసం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆయిల్ పంప్స్ పెట్టాలా, ఆర్గానిక్ ఫార్మ్స్ అక్కడ పోవాలా అని ఏదైతే చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం రైతు సోదరులు ఏదైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రైతులు ఉన్నారో మనకు అందరికీ తెలుసు. ఈ 90% రైతులు మన భూమి కూడా కాపాడుకోవాలా, పంట కూడా రావాలా, పంట దిగుబడి రావాలా, పంట ఏ దిగుబడి వస్తే మనం ఏ పంట పెట్టాలని అందరికీ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఒక ఊళ్ళో ఫ్యాషన్ అయిపోయింది. సోయా వేస్తే అందరు సోయా వేసేస్తారు, మక్క వేస్తే అందరు మక్క వేసేస్తారు. కానీ ఆ సైజు ఎటువంటిది ఉన్నది, ఆ సైజులో ఏ పంట వస్తుంది, ఆ సైజులో కొరత ఏముంది, నైట్రోజన్ ఎంత ఉంది, సూపర్ ఎంత ఉంది, ఫాస్ఫేట్ ఎంత ఉంది, ఇవి అని చూసుకుంటూ ఉంటేనే రైతు సోదరులు బాగుపడతారు. ఈరోజు ముఖ్యమైన భారతదేశంలో మన ఆయిల్ పంట తక్కువ ఉంది. ఆయిల్ ఖరాబ్ పెట్టడాన్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి స్టేట్ లో ఆయిల్ ఫార్మ్స్ పెట్టడం, ఆర్గానిక్ పెడతాడు. ఆర్గానిక్ పంట పెట్టి ఆర్గానిక్ అమ్ముతాడు. అటువంటి ఆర్గానిక్ కూడా పెట్టడం మనకు అవసరం ఉంది. ఆర్గానిక్ పంట పెట్టండి. ఇప్పుడు మనం వంకాయ తీసుకుంటాం. వంకాయ దొరుకుతుంది కదా బాదర్లా. వంకాయకు ఇలా సింథటిక్ చేస్తారు, పొద్దుగల బాదర్లా తీసుకొస్తాం. అదే మనం తింటాం. మన ప్రతి ఇంట్లో ముంగట ఏదైతే పెరిగిట్ ఉంటుంది, ఒక 4 చెట్లు పెట్టుకుంటే చాలు వంకాయ సంవత్సరం మనం తినచ్చు. పెస్టిసైడ్ లేకుండా, ఫర్టిలైజర్ లేకుండా మనం చాయ్ పత్తి అనుకోండి, బూడిది అనుకోండి, అవి వేస్తే దాని మీద ఖచ్చితంగా మనకు పంట వస్తుంది. మన ఆవు మూత్రం అనుకోండి, ఇటువంటిది మన రోగాలు రాకుండా ఆ పంట 4-5 చెట్లు పెట్టుకుంటే మన సంవత్సరం ఒక కుటుంబంలో సాధైపోతుంది. దాన్ని మనం పెట్టాం, మనం కేర్లైజ్ చేస్తాం. మనం సాధారణ ఆ స్థాయిలో ఆయిల్ పంప్ దిగుబడి రావడానికి చాలా సౌకర్యాలు ఉన్నాయని ఇక్కడ మనం ఆయిల్ పంప్ చాలా పెడుతున్నాం. ఈరోజు మనం 5 సంవత్సరాల నుంచి ఏదైతే ఆయిల్ పంప్ ఫార్మేషన్ స్టార్ట్ చేస్తున్నాం, మన ఏరియాలో, మన తాలూకాలో, ముదూరు తాలూకాలో దాదాపు 4,200 ఎకరాలు మనం ఆయిల్ పంప్స్ పెట్టడం జరిగింది. 20,000 ఎకరాల కింద మన నిర్మల్ జిల్లాలో అయితే మనకు ఇక్కడనే ఒక ఫ్యాక్టరీ, గవర్నమెంట్ మన ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అనుకోండి, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన కంపెనీలు అనుకోండి, ఇక్కడనే ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టేసి మన ఆయిల్ పంప్ ఇక్కడనే 10-20-30 కిలోమీటర్స్ లోపల కూడా మనం తీసుకుపోవడానికి సౌకర్యం ఉంది. మన నిర్మల్ జిల్లాలో కేవలం 6,600 ఉంది. అందులో మన ముదోల్ తాలూకాలో 4,200 ఎకరాలు ఉంది. అంటే హైయెస్ట్ ఆయిల్ పంప్ పెట్టే మన తాలూకా అంటే మన ముదోల్ తాలూకా.
ఈ ముదల్ తాలూకాలో హైయెస్ట్ పంట ఉంది. ఆయిల్ పామ్ ఎందుకు పెట్టాలా? ఆయిల్ పామ్ నుంచి లాభం ఏముంది? మనం ఇప్పుడు ఫ్యాషన్ గా మక్క పెడతాము, సోయా పెడతాము, పత్తి పెడతాము, శనగ పెడతాము. ఈ పంటలు ఏదైతే ఇప్పుడు పెడుతున్నామో ప్రతి సంవత్సరం కష్టపడబడుతుంది, పంట తీయబడుతుంది. కానీ ఆయిల్ పామ్ ఎటువంటిది పంట అంటే ఒకసారి పెట్టిన తర్వాత 30 సంవత్సరాల వరకు మనకు ఏ పంట పెట్టే అవసరం లేదు. 6-7 సంవత్సరాల తర్వాత ఈ దిగుబడి 10 టన్స్ వస్తుంది. 10 టన్స్ అంటే ఇలా 3,500 రూపాయలు ధర ఉంది. అంటే ఎకరానికి 3,35,000 రూపాయలు మనకు దిగుబడి వచ్చింది 6 సంవత్సరాల తర్వాత. 2,35,000 ఖర్చు ఏదైతే ఉంటుంది అది కూడా 2,000 రూపాయలు కూడా 3,000 రూపాయలు కూడా ఇస్తారు. అంటే ఏదైతే సబ్సిడీ మీద మనకు దొరుకుతుంది అటువంటి క్రాప్ పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా సబ్సిడీ ఉంటుంది. ఆర్గానిక్ అక్కడ పోతే ఆర్గానిక్ లో కూడా కూరగాయలు పెట్టండి, ఏదైనా పెట్టండి, దానికి సబ్సిడీ ఖచ్చితంగా ఉంది. మనకి ఎవరికి గుర్తులేదు, ఒకటే గుర్తుంది, ఏదైనా ఈ చేస్తా పని చేస్తే 3,000 రూపాయలు కైకి వస్తుంది, మనం హాయిగా ఉంటాం. కానీ అందులో మనం అన్ని పుస్తకాలు ఇంకా చదివితే పుస్తకాలు దృష్టిలో తీసుకుంటే కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇది చెప్పడం ప్రతి ఒక్క క్లస్టర్లో చెప్పడం అవసరం ఉంది. కానీ మీరు కూడా చెప్పారు, మనం కూడా వినాం. ఏం చెప్తారు పోనీ మన చేతిలో పని చేసుకుంటాం అని అది తప్పు. ఏదైతే మాడ్యులైజేషన్ వస్తుంది, ప్రతి పంట కొత్తగా వస్తుంది, దానికి మనం దృష్టి పెట్టి స్టడీ చేసి పెట్టుకుంటే మనకు లాభాలు ఎక్కువ వస్తాయి. లాభాలు వస్తేనే మన రైతు కుటుంబం బాధపడుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆర్గానిక్ ఫార్మ్స్ ఈరోజు చూస్తే ఏ పంట కూడా కానీ డిఏపి అంతే ఇస్తారు, యూరియా అంతే ఇస్తారు. స్ప్రే కూడా అనవసరం స్ప్రే, సింథటిక్ స్ప్రే వేసి అంటే అందులో ఏదైతే చెట్టుగా కొన్ని పురుగులు మంచి చేసే పురుగులు కూడా మనం సంపిస్తాం. అంటే ఇటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈరోజు నాకు 70 సంవత్సరాలు ఉన్నాయి. కానీ నేను ఎందుకో ఇట్లా అంటే తందూరుస్తున్నాను, మంచిగా ఉన్నా అంటే కేవలం నేను చిన్నప్పుడు నా దగ్గర ఫర్టిలైజర్ లేకుండా, పెస్టిసైడ్ లేకుండా, ఏమీ లేకుండా ఓన్లీ మన మన చేనులాగా పండేటి మన ఎరువు ఏదైతే ఉంటుందో ఆ ఎరువు వేసే మనం పంట తీసుకొని మనం పంట తింటుండేవి. ఈరోజు చూస్తే 40 సంవత్సరాలు 40 సంవత్సరాల పిల్లలు కూడా 3 అక్కడ నూరుతున్నారు, వాళ్ళకు ఏమో పోసలేదు. ఎందుకు కారణం ఒకటే అంటే మనం ఆర్గానిక్ వాడకుండా పెస్టిసైడ్ ఫర్టిలైజర్స్తో ఏదైతే దిగుబడి వస్తుంది ఆ పంట మనం తింటున్నాం. ఆ పంట నుంచి మనకు నుకసాన్ ఉంది, అనేక వ్యాధులు వస్తున్నాయి. అనేక వ్యాధులతో ప్రతి కుటుంబం దుఃఖంలో ఉన్నారు. దానికోసం